అప్డేట్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నెల 23 వరకు కస్టడీని పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా సిబిఐ తన రిమాండ్ అప్లికేషన్ లో పలు కీలక విషయాలను పొందుపరిచింది. 3 రోజుల కస్టడీలో కవిత సహకరించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. శరత్చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించామని, లేని భూమి ఉన్నట్లుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సిబిఐ తెలిపింది. మాగుంట శ్రీనివాసరెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్చంద్రారెడ్డి, విజయ్ నాయర్తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించామని, అయితే ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారని సిబిఐ కోర్టుకు తెలిపింది. కవిత విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి కలిగిన వ్యక్తి అని, కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను చెరిపివేసే అవకాశం ఉందని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఏంటి అప్డేట్స్? ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ 3 రోజుల కస్టడీ ముగియడంతో ఆమెను కోర్టు ముందు ఈ రోజు హాజరుపరిచారు. కోర్టు ఆమెకు ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా ఆమెకు 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని సిబిఐ కోర్టు ముందు వాదన వినిపించింది. కవితను విచారించామో ఆమె విచారణకు సహకరించడం లేదు, ఏ అంశం చెప్పినా గానీ ఆ అంశానికి తెలియదు అనే సమాధానాన్ని ఇస్తుందని కూడా కోర్టు ముందు వాదన వినిపించిన నేపథ్యంలో ఆమెకు 9 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కాసేపటి క్రితమే కావేరీ బవేజా ధర్మాసనం తీర్పు వెల్లడించడం జరిగింది. ఇక కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా తిహార్ జైల్లో ఉండబోతున్నారు. మరోవైపు సిబిఐ ఒక అప్లికేషన్ ను, రిమాండ్ అప్లికేషన్ ను కూడా ఇచ్చింది. రిమాండ్ అప్లికేషన్ లో సైతం కూడా పెద్ద ఎత్తున కూడా కవితకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఏ విధంగా 14 కోట్ల రూపాయలు శరత్చంద్రారెడ్డి నుంచి సేకరించింది, అదేవిధంగా దానికి సంబంధించిన బదిలీ వ్యవహారంపై ప్రశ్న అడిగామన్న అంశాన్ని కూడా స్పష్టంగా సిబిఐ పేర్కొంది. విజయ్ నాయర్, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసరెడ్డి మీటింగ్ గురించి అడిగితే దానికి సంబంధించిన అంశాలను కూడా సమాచారం ఇవ్వలేదు అనే అంశాన్ని కూడా సిబిఐ చెప్పింది. ఇక తప్పించుకునే సమాధానాలు కవిత చెప్తున్నారని, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి కవిత అని, బయటకు వస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా సిబిఐ తన అప్లికేషన్ లో పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే 14 రోజుల పాటు కూడా ఆమెకు జ్యుడిషియల్ విధించాలని మొదట విజ్ఞప్తి చేస్తారు. అయితే సిబిఐ కస్టడీ కవిత కోర్టు నుంచి బయటకు వెళ్లే సందర్భంలో ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అనే అంశాన్ని మీడియాతో పంచుకున్నారు. మరోవైపు బయట బీజేపీ వాళ్ళు అడిగిన ప్రశ్నలే లోపల సిబిఐ అడుగుతుంది. రెండిట్లో నుంచి కొత్తగా ఏమీ లేదు, 2 ఏళ్ల నుంచి కూడా ఈ వ్యవహారాన్ని సాగదీస్తున్నారనే అంశాన్ని కూడా కవిత మీడియాతో మాట్లాడుతూ బయటికి వెళ్లిపోయారు. అనంతరం కవితను జైల్లో కలిసేందుకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టును ఆశ్రయించిన సందర్భంలో జడ్జి కావేరీ బవేజా కవిత ఇష్టానుసారంగా కోర్టు బయట మీడియాతో మాట్లాడడం సరికాదు, కేసుకు సంబంధించిన అంశంలో ఆమె వైఖరి సరైంది కాదని కూడా మోహిత్ రావుకు జడ్జి చెప్పడం జరిగింది. ఇక ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా ఆమె తిహార్ జైల్లో ఉండబోతున్నారు. మరోవైపు కవితకు సంబంధించిన విషయంలో రేపు ఆమె రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన అంశంలో కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. రెగ్యులర్ బెయిల్ విషయంలో అభిషేక్ మను సింఘి కవిత తరఫున వాదనలు వినిపించబోతున్నారు. ఒకవేళ కవితకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి, ఏ గ్రౌండ్స్ లో బెయిల్ ఇవ్వాలనే అంశాన్ని పైన రేపు పెద్ద ఎత్తున కూడా వాదనలు జరగబోతున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.